పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించి మీ మహాప్రేమ కృప కనికరాన్ని బట్టి మమ్మల్ని ఓర్చుకుంటూ శూన్యములో భూమిని తిప్పుచు మీరిచ్చిన ఆయుష్కాలంలో మీరిచ్చిన ఆరోగ్యంతో మిమ్మల్ని కనపరచడానికి, మీ కార్యక్రమాలు చేయటానికి మీరు చూపించిన మహాప్రేమ కృప దయా జాలి కనికరాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా ఇప్పటి వరకు సజీవంగా ఉంచారు. అంత మాత్రమే కాక మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మిమ్మల్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరికొన్ని మాటలు ఈ సందర్భంలో మేము నేర్చుకున్నట్టుకు సిద్ధపడుతూ ఉండగా నా ఆలోచన కాదు కానీ మీ ఆలోచనలోనికి మీ పిల్లల్ని మీ వాక్యము ద్వారా నడిపించగలిగే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించండి. దీనికి గాను నాలో ఉన్న ఉపకారాత్మ సహాయ సహకారాలను మెండుగా నాకు అనుగ్రహించి తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోనమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. హలో రైట్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, మనం అనేకమైన మత్తు గురించి లేదా పిచ్చి లేదా ఇంకో పేరేంటి, మత్తు, పిచ్చి, ఇంకోటి వ్యసనం, వీటి గురించి ఆలోచిస్తూ వచ్చాం. గత కాలంలో మద్యం మత్తు గురించి, అలాగే ఇంకేం ఆలోచించాం, చదువుల మత్తు గురించి, ఇంకా తిండి పిచ్చి గురించి ఆలోచించాం. ఈరోజు కీర్తి, ఘనత, పేరు, ఈ మూడు ఒకే విధంగా అనిపిస్తాయి కానీ కొంచెం కొంచెం తేడా ఉంటుంది. కీర్తి అంటే ఇంగ్లీష్లో ప్రైజ్ అని ఉంటుంది. కీర్తి, ప్రైజ్. దేవుడు కీర్తనీయుడు. మంచి పేరు వచ్చిన వాళ్ళని నేమ్ వచ్చింది అంటారు. అది గుడ్ నేమ్ కావచ్చు, బ్యాడ్ నేమ్ కావచ్చు. లేదా ఫేమ్ అంటారు, ఇంగ్లీష్లో ఫేమ్ అంటారు. నేమ్ అనొచ్చు, ఫేమ్ అనొచ్చు. ఘనత అనగానే హానర్, అంటే ఒకలాంటి గౌరవం. ఘనతకి గౌరవం, హానర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే మూడింటి యొక్క పర్యాయ పదాలు అర్థం ఒకే విధంగా అనిపిస్తుంది కానీ పదాలు వేరువేరుగా ఉంటాయి, కొంచెం తేడా ఉంటుంది. అవి కూడా ఒక వ్యసనం, ఒక పిచ్చి, ఒక మత్తులాగా మనుషులకి ఆవహించటం మన సమాజంలో చూస్తున్నాం. అందులో ఉన్నవారికి ఇంకా బయట ఇంకేమీ తెలియదు. దాని గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. ఈరోజు సమాజంలో చూస్తే ప్రతి మనిషి బతుకుతున్న విధానంలో ఎక్కువ పర్సెంట్ బతికేది తన కోసం తాను బతుకుతున్నట్టు కనిపించిన, ప్రజలను ఉద్దేశించి ప్రజల దగ్గర మంచి పేరు సంపాదించుకోవటానికి లేదా ప్రజల దగ్గర ఘనత పొందటానికి, ప్రజల్లో మంచి కీర్తి సంపాదించుకోవటానికే బతుకుతారు. అది ఎలా బతుకుతారంటే మనకి ఈ ఆటల పోటీలు ఉన్నాయి. ఆటల పోటీలు ఎందుకు? ఆటలు ఆడవచ్చు, ఆరోగ్యానికి మంచిదా, ఎక్సర్సైజ్, ఓకే. పోటీలు ఎందుకంటే ఒకరికంటే ఒకరు గొప్పగా తీర్చిదిద్దబడటానికి లేదా గొప్పగా కనిపించుకోవటానికి పోటీ అనగానే చూడండి, పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎగబడి చేస్తారు కదా. పోటీ లేకపోతే చేయరు. మనం ఏ ఆట అయినా, క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ, ఇంకా హాకీ కానీ, ఇంకేమన్నాయి, ఈ మార్షల్ ఆర్ట్స్, కరాటే, జూడో, కుంఫు, ఇవన్నీ, బాక్సింగ్లు కానీ, అది డబ్ల్యూడబ్ల్యూ, ఇవన్నీ పోటీలు ఎందుకు? తన యొక్క ఘనతను లేదా కీర్తిని వ్యాపింప చేయటానికి ఈ పోటీలు. అది ఒక రకంగా నేనంటే ఏంటో వాళ్ళకి తెలియాలి. నా గొప్పతనం సమాజంలో కనపడాలి, నా కీర్తి అంతా వ్యాపించాలి అనే ఉద్దేశంతోనే ఈ పోటీలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. అది కూడా పెట్టడం వెనుక కారణం ఏంటి అంటే, ఒకప్పుడు ఒక ఆయన ఒక సాహసం చేసి గొప్పడు, ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానం ఆయనకే వస్తే, ఆయన్ని మించి ఇంకొక సాహసం చేసి ఈ సాహసాన్ని మించిన సాహసి మరొక సంవత్సరంలో మరొక ఆయన వస్తాడు. అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ పుస్తకంలో సంవత్సరం రికార్డుని బద్దలు కొట్టి మరొక రికార్డు సృష్టించిన వారు కనపడుతూ ఉంటారు. దేనికి ఇదంతా అంటే పేరు కోసం, ఘనత కోసం, కీర్తి కోసం కదా. గోల్డ్ పెంచుకుంటాడు ఒకడు, ఎంతో పొడుగుంటే అది స్కేల్ పెట్టి కొలుస్తారు. ఏమంటే అంత గోరు పెరగాలంటే దాన్ని ఎంత జాగ్రత్తగా వాడు నిద్రలో పక్కకు తొలగకుండా, ఒకవేళ తొలిగితే ఎక్కడ ఇరిగిపోతాయి అని ఎంత జాగ్రత్త పడితే వాడు అంత పెద్ద గోర్లు పెంచగలుగుతున్నాడు. ఒకడేమో కనుగుడ్లు బయటికి బిక్కుంటూ ఉంటాడు. ఈ బీబీసీ ఏదో ఉంటుంది కార్యక్రమం, అందులో చూస్తే బీబీసీలో ఒక ఏదో కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. దానిలో రకరకాల విన్యాసాలు చేసేవాడు. ఒకడు కత్తులు గొంతులో పెద్ద కత్తి పొట్టలో దాకా దిగిపోద్ది, మళ్ళీ తీస్తాడు, మళ్ళీ పొడుచుకుంటాడు, మళ్ళీ తీస్తూ ఉంటాడు. ఒకడు ఈదరి నుంచి ఈదరికి సోలం గుచ్చుకుంటూ ఉంటాడు. ఇవన్నీ పాతయ్యే మనకి తెలిసినవి. వీటిని మించి కొత్త కొత్త సాహసాలు చేసేవాళ్ళు ఈరోజు సమాజంలో కనపడదు. దేనికి ఇవన్నీ చెప్పండి? దేనికి ఇవన్నీ? పేరు కోసమే కదా. ఇక మనం కూడా, మనలాంటి వాళ్ళు కూడా, మనం అంటే సమాజంలో సామాన్య జనులు కూడా వస్త్రధారణ విషయంలో కానీ, వాళ్ళ మేకప్ విషయంలో కానీ స్పెషల్గా కనపడాలని రకరకాల డ్రెస్సులు వేసుకుంటూ, రకరకాల డిజైన్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. దేనికి ఇవన్నీ చెప్పండి? అందరూ నా వైపు చూడాలి, నన్ను మెచ్చుకోవాలి, అబ్బో భలే చీర కట్టిందే, భలే డ్రెస్ చేసుకున్నాడే, ఇటు భలే ఉన్నాడే అని అంటే ఏదో సంతోషం కదా. ఒకడు మనల్ని చూసి మెచ్చుకున్నారంటే తెలియని ఆనందం మనకు వచ్చింది. కాబట్టి ఈ తెలియని ఆనందం అనే ఈ మత్తులో పడిపోయి మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాని స్థితిలోకి తీసుకెళ్తాడు. వీటన్నిటికీ మూల విరాట్ ఎవడయ్యానంటే అపవాదిగాడు. బైబిల్ భాషలో దీన్ని ఒకే మాటతో చెప్తున్నాడు, జీవపు డంబము అంటున్నాడు. యోహాను మొదటి పత్రిక 1:2 చెప్తున్నాడు కదా. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం. ఈరోజు మనం మాట్లాడుకునే దానికి ఈ పదం సరిపోద్ది. జీవపు అంటే జీవించే విధానంలో గొప్పగా. డంబం అంటే అర్థం ఏంటి? ఎక్కువ బ్యాండ్ వాయించుకోవటం, డబ్బాలు కొట్టుకోవటం, లేదా అందరూ నాకు డబ్బాలు కొట్టాలి, నన్ను ఘనపరచాలి, నన్ను కీర్తించాలి, నా పేరంతా వ్యాపించాలి అనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ దేవుడు పెట్టినవా, లోకంలోంచి పుట్టుకొచ్చినయా? ఏముంది అక్కడ? ఇవన్నీ అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. దీనికోసమే అందరూ ప్రయాసపడుతున్నారు. ఒకడు మెచ్చుకుంటే చాలు, తెలియని సంతోషంతో ఇంకా మెచ్చుకునే వాళ్ళనే ఇష్టపడతాం, విమర్శించే వాళ్ళని, నిన్ను సరిచేసే వాళ్ళని ఇష్టపడం. ఎందుకంటే అది నువ్వు తప్పు చేసినా మెచ్చుకుంటున్నాడు అనుకోండి, అది నీకు అలవాటైపోయింది, ఆ మత్తులో ఉండిపోయావు, అదొక పిచ్చి. నువ్వు ఏ ఆకారంలో ఉన్నా బలాన్ని హీరోలాగా ఉన్నావే అనగానే వీడు వెళ్ళిపోయి అద్దంలో చూసుకుంటాడు. అసలు ఆడికి నాకు పోలికేంటి, ఆడి లక్షణాలు నా లక్షణాలు ఏంటి, వాడి ఫేస్ ఏంటి నా ఫేస్ ఏంటి, వాడి హైట్ ఏంటి, ఇవన్నీ ఆలోచించం. అవతల వాడు అన్నాడు, ఏదో వాడికి కనపడింది నాలో ఆ హీరో లక్షణం అని సంబరంతో అద్దం ముందు చూసుకొని నిలబడి ఆడికి కూడా అలాగే కనపడతాడు. ఇక 10 మంది అదే అన్నారనుకోండి, గొర్రెపిల్ల ఏమైంది? కుక్క పిల్ల అయిపోద్ది. తెలుసుగా కథ. గొర్రెపిల్ల ఏమైంది? 10 మంది చెబితే కుక్క పిల్ల అయిపోద్ది. కాబట్టి ఈ మత్తులో పడిపోవటం చాలా ప్రమాదం. ఇది దేవుడు వలన పుట్టినవి కావు, లోకంలో సాతానుగాడు పుట్టించాడు. అసలు నువ్వంటే ఏంటనుకుంటున్నావు? ఇది పాజిటివ్గా తీసుకునే వారికి చాలా మేలు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళకి చాలా నష్టం. దేవుడు లోకాన్ని చూసినప్పుడు నోవహు గారి కాలంలో మంచి టాప్లో ఉందంట. దేనిలో టాపు? 6వ అధ్యాయంలో చూడండి ఏముంది?
పాపములో గొప్పదనియు. గొప్పది, చెడుతనములో గొప్పగా ఉందంట. గొప్ప అంటే టాప్ అనమాట, కీర్తి, మంచి పేరు వచ్చేసింది. దేంట్లో? ఆ ప్రాంతంలో వాళ్ళు ఎంత చెడ్డోళ్ళు, ఎంత గొప్పవాడురా. అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు కదా, అసలు నా గురించి నీకు తెలీదు, నేను ఎంత చెడ్డోళ్ళ నెంబర్ 1 అనుకొని పొగుడుతూ ఉంటాడు. పొగుడుకుంటాడు, వాడే పొగుడుకుంటాడు. అంటే చెడ్డోళ్ళలో కూడా ఏంటి, వాడికి ఏం పేరు వచ్చింది? చెడ్డోడు, మంచి చెడ్డోడు, పెద్ద చెడ్డోడు అనే పేరు వచ్చింది. చెడుతనంలో చాలా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి తలంపుల్లోని ఊహంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా చూచి. దేంట్లో టాప్లో ఉన్నారు? చెడుతనంలో టాప్లో ఉన్నారు. మనిషి భూమి మీద ఎలా బ్రతకాలో దేవుడు వ్రాయించాడు. వ్రాయించిన ఆ పద్ధతి ప్రకారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుడు హెచ్చించాలనుకుంటే హెచ్చిస్తాడు, తగ్గించాలనుకుంటే తగ్గిస్తాడు. మన పని కాదు అది. నేను గొప్పగా కనపడాలి, నేను అందరికీ పట్ల మంచి పేరు సంపాదించుకోవాలి, ఈ ఆలోచన మనిషికి రాకూడదు. మనిషి దేవుడు చెప్పిన పని అలా చేసుకుంటూ పోతే దేవుడే ఇస్తాడు. ఒకరికి ఘనత ఇవ్వాలన్నా, ఒకరిని తగ్గించాలన్నా, ఒకరిని పడగొట్టాలన్నా దేవుడి చిత్తం అది. దానికోసం మనిషి ప్రయత్నాలు చేయకూడదు. నోవాహు గారి జలప్రళయం తర్వాత ఇంకా మళ్ళీ జలప్రళయం వస్తే పరిస్థితి ఏంటి? ఆ రోజు అరరాతు పర్వతాలు సైతం మునిగిపోయినాయి కాబట్టి ఈసారి అరరాతు పర్వతాల కంటే హైట్లో బిల్డింగులు కట్టుకుందాం అని జనాలందరూ పోగైపోయి ఇంకెక్కడా చెదిరిపోకుండా ఇంత హైట్ బిల్డింగ్ కట్టుకొని మనం అక్కడ ఉందాం. అందులో ఒక కారణం ఏంటంటే జలప్రళయంలో మనం నాశనం కాకుండా కాపాడుకునే ఉద్దేశం. ఈ ఉద్దేశం వెనక మరొక ఉద్దేశం ఉంది. అది 4వ వచనం చదువుదాం. 11వ అధ్యాయం ఆదికాండం 4వ వచనం. మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశము అంటూ శిఖరమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. ఏందంట? ఏం సంపాదించుకుందాం? పేరు సంపాదించుకోవచ్చా? సంపాదించుకోవచ్చు కదా. పేరు సంపాదించుకునేది మనిషే. ఏ పేరు అనేది మన ఇష్టం. మనం ఏమనుకుంటామంటే నాకు చాలా మంచి పేరు ఉంది అనుకోవచ్చు. ఆ పేరు మనం అనుకుంటున్నాం, కానీ సమాజంలో ఉన్న పేరేంటి? పేరు ఎలా వచ్చింది? మంచి పేరైనా చెడ్డ పేరైనా ఎలా వచ్చింది ఎవరికైనా? చెప్పండి. మన తీరును బట్టి పేరు వచ్చింది. మంచి పనులు చేస్తున్నాం అనుకో, మంచి పేరు వచ్చింది. మంచోడి మీద కూడా చెడ్డ పేరు చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు. అయితే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏం చెప్తారు? మంచోడైతే మంచోడే అంటారు. కొందరు గిట్టని వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రం చెడ్డోడు అంటారు. కానీ చెడ్డ పనులు చేస్తే మంచోడని ఎవరు అనరు. ఒకవేళ నీ ముందు భయపడి అనకపోయినా వెనక అనేది ఏంటి చెప్పండి? మనం చెడ్డోళ్ళమి, చెడ్డోడని నీ ముందు అనరు. ఎందుకు? పెంట మీద రాయెత్తి ఎందుకురా, కంపు వచ్చి చింది మన మీద పడింది. ఆ చెడ్డోడు నోరేసి మన నోరు కంపు చేసుకోవటం ఎందుకని నీ ముందు అనకపోవచ్చు. కానీ సమాజం అంతా కోడై కూసేదేంటి చెప్పండి? చెడ్డోడు. అంతే కదా. నువ్వు మంచి చేస్తే మంచి వచ్చింది, చెడ్డు చేస్తే చెడు పేరు వచ్చింది. కానీ నేను మంచి పేరు సంపాదించుకున్నామని మనం ఫీల్ అవ్వచ్చు. ఒకసారి ఒక పేరుకి అలవాటు పడితే, ఒక స్థాయికి అలవాటు పడితే, ఒక గౌరవానికి మనం అలవాటు పడితే అది ఏమాత్రం తగ్గినా మనం తట్టుకోలేం. అందుకే ఒక స్థాయికి అలవాటు పడకూడదు. ఆ స్థాయి ఇచ్చింది దేవుడు అన్న విషయం మనకు గుర్తుంటే, ఈ స్థాయి నా వలన వచ్చింది కాదు, ఇది దేవుడి వలన వచ్చింది అని ఫీల్ అయితే ఇంకా స్థాయి ఉన్నా పడిపోయినా ఎవరు ఫీల్ అవ్వరు. ఇది సమాజంలో చాలా కష్టం. ఈ పేరు ప్రఖ్యాతుల కోసం ఈరోజు క్రైస్తవులు కూడా గొడవలు పడటం, పోట్లాడుకోవటం, వివాదాలు దాకా వెళ్ళిపోవటం, అవసరమైతే కొట్లాట దాకా కూడా దారి తీయటం మరీ దౌర్భాగ్యం. పేరు కోసమే కదా ఏది చేసినా మనిషి పేరు కోసం. ఇది లోకం తీరు. కానీ క్రైస్తవ్యంలో కూడా ఈ పేరు కోసం, భక్తుల్లో కూడా పేరు కోసం ప్రాకులాడటం, పేరు పోతే నామోషిగా ఫీల్ అయిపోవటం అనేది నిజంగా దౌర్భాగ్యం ప్రియులారు. ఎందుకు అలా ఫీల్ అవుతారు అంటే వాళ్ళు ఆ పేరుకి లేదా ఆ గౌరవానికి, ఘనతకి అలవాటు పడిపోయారు కాబట్టి అదొక మత్తులాగా వాళ్ళకి
వ్యాపించి దాన్ని పోతే నష్టపోయినట్టుగా ఫీల్ అవుతారు. ఈరోజు ఒక మద్యానికి కానీ ఒక గంజాయికి కానీ అలవాటు పడినాడు, అది లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? విరవిల్లాడిపోతూ ఉంటారు. దాన్ని మానుకోవాలన్నా మానుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోతారు. అది ఒక మత్తు, అది అలవాటైపోయింది బాడీకి అలవాటైతే దాన్ని విసర్జించడం అనేది దేవుని సహాయంతో అవుతుందే తప్ప మనంతట మనకి కాదు. అలాంటప్పుడు ఏదైనా మంచి పేరు వచ్చినా, ఏదైనా కీర్తి వచ్చినా, ఘనత వచ్చినా అది దేవుడి వలన వచ్చింది అనుకుంటే ఇంకా దాన్ని పోయినా మనకి ఇబ్బంది ఉండదు. ఆ పేరు పోయినా మనకి ప్రాబ్లం అనిపించదు. అది అలవాటు పడిపోతే ఇది నా వల్లనే వచ్చిందనే ఆలోచన మనకు కలిగితే అది పోయినప్పుడు చాలా మదన పడిపోతాం, చాలా బాధపడిపోతూ ఉంటాం. అలాంటి బాధ భక్తులకైతే ఉండదు, కానీ కాస్త కూస్తో భక్తి ఉన్న వాళ్ళకి, భక్తిహీనులకు పుష్కలంగా ఉంటుంది. ఇశ్రాయేలుని పరిపాలించిన మొట్టమొదటి రాజుగారు సౌలు గారు పరిస్థితి ఏంటంటే, ఇశ్రాయేలు 12 గోత్రాల్లో చివరి గోత్రం బెన్యామీను గోత్రం. మొదటి గోత్రం రూబేన్ది అయితే చివరి గోత్రం బెన్యామీను గోత్రం కంటే ముందు ఎవరిని పెట్టాలి? ఇశ్రాయేలుని పరిపాలించే రాజుని దేవుడు పెట్టాలంటే లెక్క ప్రకారంగా ఎవరు పెట్టాలంటే జ్యేష్ఠుడిని పెట్టాలి. జ్యేష్ఠుడు తన జ్యేష్ఠత్వాన్ని పాడు చేసుకున్నాడు కాబట్టి, రూబేను తన జ్యేష్ఠత్వాన్ని పాడు చేసుకున్నాడు కాబట్టి దేవుడు చూసినప్పుడు ఒక ఆయన కనపడ్డాడు. దేవుడు మనస్తత్వం ఏంటంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని గొప్పోళ్ళుగా చేయాలి అనే ఆలోచన ఉంటుంది. నేను గొప్పోడిని ఫీల్ అయ్యేవాడిని దేవుడు పట్టించుకోడు. దేవుడికి తగ్గించుకున్నవాడే కావాలి. తక్కువ స్థాయిలో సమాజం అంతా ఎవరినైతే గౌరవించకుండా వీడు చిన్నోడు, వీడు తక్కువవాడు అనే ఫీలింగ్లో ఉంటుందో అలాంటి వాళ్ళని దేవుడు పైకి తీసుకురావటానికే ఇష్టపడతాడు. అందుకే ఇశ్రాయేలు 12 గోత్రాల్లో చివరి గోత్రమైన బెన్యామీను గోత్రంలో ఈయన కుటుంబం మరీ దిగువ స్థాయిలో ఉన్నప్పుడు ఆ కుటుంబంలో నుంచి సౌలు రాజుని కీషు కుమారుడు సౌలు రాజు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. అది ఖచ్చితంగా ఆ స్థితిని ఇశ్రాయేలు 12 గోత్రాలని పరిపాలించే స్థితి మరి చివరి గోత్రం ప్లస్ చివరి గోత్రంలో కూడా తక్కువ స్థాయిలో ఉన్న కుటుంబం కీషు కుటుంబం. ఆ కీషు కుటుంబంలో నుంచి ఒక వ్యక్తిని ఇశ్రాయేలు అందరి మీద రాజుగా ఎన్నుకోవటం అనేది దేవుని చిత్తమైంది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు రాజుగా చేసినప్పుడు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. నా స్థితి ఏంటి, నన్ను ఇశ్రాయేలు అందరి మీద రాజుగా చేయటం ఏంటి అనే ఆలోచన ఆ మనిషికి వచ్చినప్పుడు ఎవరైనా దేవునికి లోబడే ఉంటారు. నా స్థితి ఎప్పుడు ఇదే, కానీ దేవుడు ఈ స్థితిలోనికి తీసుకొచ్చాడు అని దేవుణ్ణి ఘనపరుస్తూ ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి పేరు వచ్చే విధంగా ప్రవర్తించాలి. కానీ కొంతమంది వచ్చిన స్థితిని మర్చిపోతారు. కొంతమంది మహానుభావులైన వారు ఏ స్థితిలో నుంచి వచ్చారో అది ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఉండటానికి, ఉదాహరణకి చెప్పులు కుట్టే ఆయన గొప్పోడైపోయాడు అనుకోండి. ఆయన ఒకప్పుడు నేను చెప్పులు కుట్టేవాడిని అనే దానికి నిదర్శనంగా ఆ చెప్పులు, ఆ కుట్టే ఆ సూది, ఆ దారం అవన్నీ ఎప్పుడూ దగ్గర పెట్టుకుంటాడంట. ఎందుకు? ఒకప్పుడు నా స్థితి ఇది, ఈ స్థితిలో నుంచి దేవుడు ఈరోజు గొప్పగా చేశాడు అనే ఆలోచన ఎప్పుడూ మర్చిపోకుండా ఉండటానికి, ఈరోజు ఆస్తి వచ్చింది, గౌరవం వచ్చింది, పదవి వచ్చింది కదా అని విర్రవీగిపోకుండా ఉండటానికి అతను ఎప్పుడూ ఆ వస్తువులు చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే నా స్థితి ఇది, ఈ స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు కాబట్టి దేవుడు తీసుకొచ్చిన ఈ స్థితిని నేను పాడు చేయకూడదు. ఒకవేళ ఈ స్థితిలో నేను ఉన్నాను కదా అని గర్వించకూడదు అనే ఉద్దేశంతో ఎల్లప్పుడూ పాత స్థితిని జ్ఞాపకం చేసుకోవటానికి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఎల్లప్పుడూ కళ్ళ ముందు ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుంటారు. కొంతమంది ఏంది ఇసిరవతలు పడేసి వీటితో మనకు సంబంధం లేదు అన్నట్టుగా పడేస్తారు. ఆ పడేయటం వల్ల ఏమైందంటే ఇప్పుడున్న స్థితిని గొప్పగా అనుకొని నేను పుట్టినప్పటి నుంచి ఈ స్థితిలోనే ఉన్నాననే భ్రమలోకి, మత్తులోకి వెళ్ళిపోయి ఇంకెవరిని లెక్క చేయకుండా గర్విష్ఠులైపోతూ ఉంటారు. అలాంటి స్థితిలో సౌలు రాజు ఉన్నాడు. దేవుడు ఆ స్థితిలోకి తీసుకొస్తే దేవుడు చెప్పిన మాట వినకుండా ప్రజలను మెప్పించడం కోసం, ప్రజల ఇష్టాన్ని నెరవేర్చడం కోసమో అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళిపోయి అక్కడ అన్నిటినీ నిర్మూలన చేయండి, ఆ దేశాన్ని, అందులో ఉన్న వస్తువులన్నింటినీ నేను శపించాలని దేవుడు చెప్పినప్పుడు దాన్ని లెక్క చేయకుండా ఏం చేశాడో చూడండి ఒకసారి. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 18వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. దావీదు గారు ఫిలిస్తీన్లను హతము చేసి
తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊర్లన్నిటిలో నుండి తంబురతోనూ సంభ్రమలతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలుని ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను శత్రువులను హతము చేసిరని అనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలదియు అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏమంటే నిజంగా ఆ స్త్రీలు ఎక్కడి నుంచి వచ్చారంట? చుట్టుపక్కల ప్రాంతాల నుంచి. ఆ స్త్రీలు ఇశ్రాయేలీల ఊర్లన్నిటిలో నుండి తంబురలను సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు, అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న స్త్రీలందరూ వచ్చి ఏమని పాడారు? దావీదు గారేమో 10,000 కొలది, సౌలేమో 1000 కొలది శత్రువులను హతము చేశారు. వాస్తవంగా సౌలు 1000 కొలది కాదు, ఒక్కడైనా హతము చేశాడా? సౌలు హతము చేయటం అంటే సౌలు ఏర్పాటు చేసిన ఆ సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యం వెళ్ళిపోయి ఫిలిస్తీన్లు ఏం చేయాలి? హతము చేస్తే పేరు ఎవరికి వచ్చింది? సౌలు గారికి వచ్చింది. అప్పుడు సౌలు గారు ఫిలిస్తీన్లు హతము చేశాడని పాడతారు స్త్రీలు వచ్చి. ఒక్క వ్యక్తిని కూడా సౌలు సైన్యం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదు గారు వెళ్ళిపోయి ఆ గొలియాతును ఒక్కడిని చంపితే వెంటనే అప్పుడు వెళ్ళిపోయి మిగతా వాళ్ళని చంపేశారు సైన్యం వెళ్ళిపోయి. సౌలు అయితే యుద్ధానికి వెళ్ళలేదు, కానీ మరీ బాధపడతాడు కదా అని 1000 కొలది అన్నాడు. ఆ స్త్రీలు ఏమన్నారు? 1000 కొలది. 1000 కొలది కూడా ఆయన చేయలేదు కదా. మరి ఇప్పుడు అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఎందుకంటే ఆయన స్థితి ఏంటప్పుడు? రాజు, ఇశ్రాయేలీయుల మీద రాజు. రాజులైన నన్నేమో తక్కువ చేస్తారా? ఒక్కడెళ్ళి గొలియాతుని చంపితే 10,000 కొలది వ్యక్తుల్ని చంపారా అని దావీదును పొగుడుతున్నారే అని ఆయనకి ఏమొచ్చింది? దావీదు గారి మీద ఎందుకు వచ్చింది చెప్పండి? మనల్ని పొగడకపోయినా పర్లేదు, కానీ పక్కింటి వాళ్ళని పొగిడితే అక్కడే కాలిద్ది మనకు కదా. ఒక భర్త భార్యని ఏమనకుండా ఆమె చూడు ఎలా ఉందో, ఈయన చూడు ఎలా ఉందో అని అన్నాడు అనుకో, అయిపోయాడు కదా. అలాగే భార్య అయినా సరే ఆయన చూడు ఎలా ఉన్నాడు, నువ్వు ఉన్నావు ఎందుకు అన్నంటే ఈడైపోతాడు కదా. వాళ్ళని పొగడకూడదు. వాస్తవంగా జరిగిన వాస్తవం ఏంటి? అక్కడ సౌలు గారు ఏమి చేయలేదు. సైన్యం అంతా 40 దినాలు గొలియాతు తను తాను అగపరుచుకొలుచు ఇశ్రాయేలీయుల్ని తృణీకరిస్తూ ఉంటే ఒక్కడ కూడా సైనికుడు వెళ్ళి ముందుకెళ్ళి ఏంట్రా నువ్వు జీవగల దేవుని సైన్యాన్ని తృణీకరిస్తావని రోషంగా మాట్లాడిన వాడు లేడు, యుద్ధం చేసిన వాడు లేడు. అలాంటి స్థితిలో బాలుడైన యవ్వనుడైన దావీదు గారు వెళ్ళిపోయి ఒకే ఒక్క రాయితో చంపినప్పుడు అబ్బా నాకు చేతికి మట్టి అంటకుండా హ్యాపీగా చంపేశాడా? ఫిలిస్తీన్కి మనమంటే ఇక నుంచి దడబుట్టిద్ది, మనలో ఒకడు ఉన్నాడు దేవుడి పక్షంగా నిలబడేవాడని సంతోషించి ఆనందంగా అతన్ని సన్మానించాల్సింది బదులు దావీదు గారి మీద ఏం చేశాడంట? ఎందుకు వచ్చింది? కుళ్ళుంది. అంటే నా స్థితి ఏంటి, నా గొప్పతనం ఏంటి, దానికి అలవాటు పడిపోయాడు ఆయన. రాజరికం, రాజుగారు మందిరంలో ఈ హాల్ ఉంటుంది కదా రాజభవనంలో, సింహాసనం మీద కూర్చోటానికి ఇంట్లో నుంచి అలా వాకిట్లో నుంచి వస్తున్నప్పుడు ఇటు అటు స్త్రీలు ఏం చేయాలి? పూలు జల్లుతూ పొగుడుతూ ఉండాలి. రాజమార్తాండ, గంభీర, ఇలా జయధ్వానాలతో రాజుగారిని స్వాగతం పలుకుతూ ఆ సింహాసనం దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు చాలామంది సేవకులకు కూడా ఇలాగే జరుగుతుంది. రాజులు, వీళ్ళు గొప్ప రాజులు, ఎందుకంటే ఇంతకంటే వీరుడు ఎవరు లేరు. ఒక ఆయన అలవాటు చేశాడు, దీనికి అలవాటు పడిపోయారు. ఇక్కడ 10 మందిలో నువ్వు గౌరవ మర్యాదలు, సన్మానాలు, సత్కారాలు దేవుడి కంటే ఎక్కువగా పొందితే అది ఏమవుతుంటే మన వారం మాట్లాడుకున్నాం, దురభిమాన పాపం. గౌరవించొద్దంటలా, ప్రేమించొద్దంటలా, సహాయం చేయొద్దంటలా, దేవుడి స్థానంలో మరీ విపరీతంగా
గౌరవించి ఆ సన్మానం ఏంటి, పూలు చల్లటం ఏంటి, ఒక రాజుగారిని కానీ తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టేటప్పుడు ఎలా పొగుడుతారో అలా ఆ పొగడ్తకి అలవాటు పడిపోయాడు అనుకోండి, ఏమైపోతాడు? అక్కడ నుంచి దిగమన్నా దిగడు. ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయినాడు, ఆ కింద వచ్చి ఆ యాంప్లిఫైర్ దగ్గర సౌండ్ సరిగ్గా లేదు సరి చేయి అన్నాడానికి ఎవరన్నా ఏంటి నేనా? నా స్టేజ్ ఏంది, నాకు పని చెబుతావా? ఏ పని పైగా? అక్కడ చిత్తకాగితాలు ఉన్నాయి ఏరన్నాడు అనుకోండి, నాకు చిత్తకాగితాలు ఏరే పని పెడతావా? దిగడు. ఒక్కసారి అందలం ఎక్కితే దిగాలనిపించదు. దిగితే ఏమైందంటే గౌరవం పోయిద్ది. ఎవడో ఒకడు అంటాడు, ఏంటన్నా నీ కాడు పని చెప్పాడేంటి, నువ్వేంటి, నీ స్టేటస్ ఏంటి, నువ్వెళ్ళి ఆ చిన్న పని చేయాలా? ఒకడికి ఆజ్ఞేసి చేయించాల్సిన స్టేజ్ అన్నాను ఇది అనగానే, అవును కదా నా స్టేజ్ అదే కదా, ఈడేంటి నాకు పని చెబుతాడు, ఆ వ్యక్తి మీద కక్ష పెట్టుకుంటాడు. వాస్తవంగా దావీదు గారు అయితే తన తానేమి పొగుడుకోలే. ఇక్కడ పొగిడింది ఎవరు? స్త్రీలు. వాళ్ళు వచ్చి వాళ్ళు పొగిడితే దావీదు గారి మీద కక్ష పెట్టుకోవటానికి కారణం ఏంటి? అసలు వీడి వల్లనే కదా నాకు ఈ పొగడ్త తగ్గింది, అసలు అతను లేకపోతే ఈ సైన్యం ఏమైపోయేది, నా సింహాసనం ఏమైపోయేది అనే ఆలోచన లేదు. ఆ రోజు దావీదు గారు వచ్చి ఆ గొలియాతుని చంపకపోతే పరిస్థితి ఏంటి? 40 దినాలు ఏదో ఒక రోజు ఆ ఫిలిస్తీన్ల సైన్యం వచ్చి మీద పడేది, ఇశ్రాయేల్ సైన్యాన్ని ఓడించేది, సౌలు రాజుని చంపేసి సింహాసనాన్ని స్వాధీనం చేసుకునేవాడు. కానీ ఆ రోజు దావీదు గారు వచ్చి చంపటం వల్ల మేలైందా కీడైందా? మేలైంది. మేలైనా ఎందుకు ఆయన మీద విషపు చూపు నిలిపాడంటే ఒక స్టేజ్కి అలవాటు పడ్డాడు, ఒక రేంజ్కి అలవాటు పడ్డాడు. ఆ గౌరవాన్ని వదులుకోలేక ఇప్పుడు ఆ స్త్రీలందరూ వచ్చి గౌరవాన్ని తగ్గించే పాట పాడారు. అసలు సౌలు రాజు ఏమి చేయలేదంటే ఇంకా దావీదు గారిని అక్కడే చంపేసేవాడేమో. 10,000 అన్నారు కాబట్టి 1000 అన్నారు కాబట్టి బతికిపోయాడు దావీదు గారు. లేకపోతే అసలు సౌలు రాజు ఏమీ చేయలేంది దావీదు గారు ఒక్కడే చేశాడు అన్నారు అనుకో, అప్పుడు ఎలా ఉండేది దావీదు గారి పరిస్థితి? అర్థమవుతుందా? దావీదు గారి పరిస్థితి చంపేసేవాడు. ఎందుకంటే అంటే నేను చేతకాని వాడినా, ఈడొచ్చి ఆ గొలియాతుని చంపటం వల్ల నన్ను చేతకాని వాడిగా ఈ స్త్రీలందరూ చిత్రీకరించారని కోపం వచ్చి దావీదు గారిని దావీదు గారి ఫ్యామిలీ మొత్తాన్ని చంపే ఆలోచన చేసేవాడేమో. ఎందుకంటే ఒకసారి ఆ స్టేజ్కి అలవాటు పడితే అక్కడ నుంచి ఏమాత్రం గౌరవం తగ్గినా, ఆయనకు రావాల్సిన హానర్ ఏమాత్రం తగ్గినా కోపం వచ్చిద్ది, ఈగో హర్ట్ అయిపోయిద్ది. దాంతో ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. అందుకే చాలామంది లోకస్తుల సంగతి పక్కన పెడితే క్రైస్తవులుగా ఉన్నవారు ఒక స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఆ స్టేజ్ని ఏమాత్రం తగ్గించి ఎవరైనా మాట్లాడినా, ఆ స్టేజీకి అంతరాయం కలిగే ఆ స్టేటస్కి కార్యక్రమాలు ఎవరైనా చేసినా తట్టుకోలేరండి. తట్టుకోలేక ఏం చేస్తారంటే అవతల వ్యక్తి మీద ఏదో ఒక ప్రతీకారం తెచ్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తారు. ఇది మహాఘోరమైన పాపం. అందుకే ఒక రేంజ్కి వెళ్ళామంటే అది దేవుని చిత్తం, దేవుని పర్మిషన్ లేకుండా మనల్ని దేవుడు అక్కడ పెట్టడు. దేవుడు పెట్టాడు అంటే దేవుడే తీసేస్తాడు కావాలంటే. దేవుడు పక్షంగా మనం లేకుండా, దేవుడు నాకు ఇచ్చాడు అనే ఫీలింగ్తో లేకుండా, ఇది నా సంపాదన, నా స్వశక్తి, నా యొక్క కష్టం అని ఫీల్ అయ్యామనుకోండి, నీ కష్టం చేయాలన్నా నువ్వు దానికోసం ప్రయాసపడాలి, ఆ మనసు ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి సౌలు గారిని ఏ స్టేజ్లోంచి ఏ స్టేజ్లోకి తీసుకొస్తే ఇది దేవుడు నాకు ఇచ్చాడు అనే విషయం మర్చిపోయాడు. మర్చిపోయి ఏం చేశాడు? తప్పు చేశాడు. ఒక తప్పు చేయటం వలన ఇంకా ఆయన స్థితి రోజు రోజుకి పడిపోయింది. దేవుడు వద్దన్న పని చేయటం అలవాటైపోయింది. అందుకే అమాలయకుల స్థితి, అక్కడికి వెళ్ళినప్పుడు యుద్ధం చేసి అక్కడ మొత్తాన్ని చంపే అని చెప్తే చంపకుండా శేషం మిగిల్చాడు. దానివల్ల ఏమైంది? సింహాసనం ఊడిపోయింది. ఆ సింహాసనం దావీదు గారికి దేవుడు భవిష్యత్తులో ఇస్తానని వాగ్దానం చేశాడు. తర్వాత దావీదు గారికి ఆ సింహాసనం ఇచ్చాడు. అంటే ఒక స్టేజ్కి అలవాటు పడినప్పుడు అది దేవుని వలన నాకు వచ్చింది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్తాడు. అధపాతాళంలో ఉన్న వ్యక్తిని, ఆ ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తిని కూడా అవసరమైతే గర్విస్తే ఖచ్చితంగా దేవుడు పడగొడతాడు. కీర్తి, గౌరవం, అదే ఘనత, ఇంకోటైంది పేరు. ఈ మూడు దేవుని వల్లనే వస్తాయి. లోకంలో సంపాదించుకునే వాళ్ళు కీర్తి కోసం, ఘనత కోసం, పేరు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ వారు చేస్తున్న ప్రయత్నాల్లో వాళ్ళకి గౌరవం వస్తుంది. ఉదాహరణకి రాజకీయ నాయకులు ఉన్నారు, సినిమా యాక్టర్లు ఉన్నారు, వీళ్ళు చాలామంది ఉన్నారు.
వీళ్ళందరికీ గౌరవం వస్తుందంటే వస్తుంది, కానీ గౌరవం వస్తున్నట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది, కానీ పేరు వస్తున్నట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది, కానీ వాళ్ళ వెనక ఎంతమంది వాళ్ళని తిట్టుకుంటున్నారన్న విషయం వాళ్ళకి తెలియదు. ఎవరన్నా తిట్టుకుంటున్నారని తెలిస్తే ఏం చేస్తాడు? వెంటనే వాళ్ళని విమర్శ చేయటం, వాళ్ళని చంపేయించడం చేస్తారు. లోకంలో పేరు వచ్చింది, లోకంలో ఘనత వచ్చింది, లోకంలో గౌరవం వచ్చిందంటే దీనికోసం ఏదో వాళ్ళు కొంచెం కష్టపడతారు, దానివల్ల వచ్చింది. కానీ అది దేవుడిచ్చింది కాదు, అది దేవుడిచ్చింది కాదు. వాళ్ళు సంపాదించుకున్నాం అనుకుంటూ భ్రమలో ఉండిపోయి లోకంలో పేరు కోసం ప్రయత్నాలు చేస్తే పేరు వచ్చినట్టుగా కనపడింది తప్ప అది నిజమైన పేరు కాదు. ఉదాహరణకి బాగా అన్నదానం చేస్తున్నాడు అనుకోండి, ఆయనకి ఏమంటారు? ఈయన దాన కర్ణుడండి, ఈయన చేతికి ఎముక ఉండదు అని ఆయన పొగుడుతూ ఉంటారు. పొగిడేవాళ్ళు పొగుడుతుంటే ఇంత డబ్బు ఈయనకి ఎలా వచ్చింది? ఏదో అక్రమంగా సంపాదించాడు కాబట్టి అందులో కొంచెం పెడుతున్నాడు. మన క్రైస్తవ్యంలో కూడా చాలామంది ఎక్కువ సంపాదించి కొంచెం అలా ఎంగిలి మెతుకులు విసిరేసినప్పుడు వాళ్ళని పొగుడుతున్న వాళ్ళు ఉన్నారా? ఆయన ఎన్ని దాన ధర్మ కార్యక్రమాలు చేస్తాడు, ఎంతమందికి ఆరోగ్యం చూపిస్తున్నాడు, ఎంతమందికి వైద్యాన్ని అందిస్తున్నాడు, ఎంతమందికి ఆహారం పెడుతున్నాడు అని పొగుడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎంత సంపాదించాడు, ఎంత అక్రమంగా సంపాదించాడు, ఎంత పెడుతున్నాడు? ఈ పెట్టేది కూడా దేనికోసం? పేరు కోసం. ఈ పెట్టేది కూడా పేరు కోసం. ఈ పెట్టేది కూడా నేను సంపాదించిందంతా ఇలాగే చేస్తున్నాననే భ్రమ కల్పించడానికి చేస్తాడు. వాస్తవంగా వెనకేసుకునేది ఎక్కువ, బయటికి పెట్టేది చాలా తక్కువ. ఇది క్రైస్తవంలో జరుగుతుంది. బయట జరుగుతుందంటే ఇక అది లోకం కాబట్టి, లోకం అంతా సాతానుగడ ఆధీనంలో ఉంది కాబట్టి లోకంలో అవకతవకలన్నీ జరిగిపోతాయి. పైకి మాత్రం పేరున్నట్టుగా కనపడుతూ ఉంటారు. కానీ బైబిల్లో భక్తులైన వారికి పేరు ప్రఖ్యాతులు కీర్తి ఇస్తే మాత్రం అది ఖచ్చితంగా దేవుని వల్లనే జరిగింది అనుకోవాలి. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలుని పరిపాలించిన 3వ రాజు ఎవరైనా? సొలొమోను గారు. ఇది చెప్పాలి వెంటనే. నేను 3వ రాజు అనగానే టకామని చెప్పాలి. 3వ రాజు సొలొమోను గారు. దావీదు గారి తర్వాత రాజు అయ్యాడు. రాజు అయినప్పుడు దేవుడే ప్రత్యక్షమయ్యి ఆయనకు వరం కావాలి, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు మనమైతే ఏం కోరుకునేవాళ్ళం? చదవండి అది. సొలొమోను గారికి దేవుడు ఏది కోరుకోమన్నాడు? దినవృత్తాంతాలు చూద్దాం ముందు. మొదటి గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం నుండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 1వ అధ్యాయం 7 నుంచి చదువుదాం. రెండవ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం నుండి. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దానిని అడుగుమని సెలవీయగా, సొలొమోను దేవునితో ఇలాగో మనవి చేశాను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎళ్ళ బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివియు నాకు దయచేయము. ఏమడిగాడండి? అంటే ఇది దేవునికి ఇష్టమైంది, ఇందులో స్వార్థం లేనిది. మనల్ని అడిగితే దేవుడు ఈ రాత్రి మనకు ప్రత్యక్షమై ఏం కావాలి బిడ్డ అని అడిగాడానికి ఏం చెప్తాం? చెప్పండి. సహజంగా అందరూ మోకరించినప్పుడు దేవుడికి ప్రార్థన చేసేది ఏంటి? మొదట ఆరోగ్యం అడుగుతారు, నెక్స్ట్ ఏం అడుగుతారు? ఇది ఏమి అడగనోళ్ళు అడగా? ప్రార్థనలే చేయరా? అలవాటు లేదు అసలు మనకుంటేగా. ప్రార్థన లేదు, అలవాటు ఉందా? ఉంటే ఏమడుగుతాం చెప్పండి? సహజంగా బయట వాళ్ళ సంగతి అయినా చెప్పండి. ప్రార్థనలో ఏం అడుగుతాం? ఆరోగ్యం అడుగుతాం. ఇంకా అప్పులు ఉంటే అప్పులు తీసేయమని అడుగుతాం. ఇంకా చదువు అడుగుతారా? అడుక్కునేవాళ్ళు చదువు అడుగుతారు. ఇంకా చెప్పండి. ఆస్తి అడగరా? నగలు ఇష్టం ఉన్నవాళ్ళు నగలు అడుగుతారు. మంచి బట్టలు ఇష్టం ఉన్నవాళ్ళు బట్టలు అడుగుతారు. తిండి ఇష్టం ఉన్నవాళ్ళు చెప్పండి తిండి అడుగుతారు. ఇంకా పని బాగా
పని రావాలి, పని బాగా నాకు రావాలి, ఎక్కువ డబ్బులు రావాలి, గొప్పోడిని అయిపోవాలి. అడుగుతారా అడగరా? ఆరోగ్యం అడుగుతారు, ఐశ్వర్యం అడుగుతారు, పేరు ప్రఖ్యాతులు కూడా అడుగుతారు. సహజం, ఇది అందరూ అడిగేది. ఎవరైనా ప్రార్థన చేయమన్నా అడు మనకు తెలిసినా తెలియకపోయినా, అయ్యా నా గురించి ప్రార్థన చేయండి అంటే నేను అడుగుతాను ప్రత్యేకంగా ఏ విషయం ప్రార్థన చేయాలని. వాళ్ళకి తెలుసు ఏ విషయం ప్రార్థన చేయాలని అడగమన్నారంటే ఆరోగ్యం అడగమంటాడు, నాకు అన్నీ కలిసి వచ్చేటట్టు చేయమంటారు, అప్పులు ఉంటే తీరేటట్టు ప్రార్థన చేయమంటారు. ఇంతకు మించి ఇంకేం అడగరు. నాకు రక్షణ కావాలి, రక్షణ వచ్చేటట్టు ప్రార్థన చేయండి, నేను తప్పిపోయే పరిస్థితిలో ఉన్నాను, నన్ను నిలబెట్టడానికి హెల్ప్ చేయమని అడగండి, ఎవరు అడగరు. నన్ను ఆయన పనికి సాధనంగా వాడుకునేటట్టు, నేను రెడీ అవటానికి నన్ను వాడుకునేటట్టుగా నా గురించి ప్రార్థన చేయండి, అడగరు. ఎవరు అడుగుతారు? అందరూ ఆరోగ్యం అడుగుతారు, ఆస్తి అడుగుతారు, ఐశ్వర్యం, ఈ తప్ప ఇంకేం అడగరు ఎక్కువ పర్సెంట్. కానీ సొలొమోను గారు ఏమడిగారు? నేల ఎంత విస్తారంగా ఉన్న, ఇసుక అంత విస్తారంగా ఉన్న ఈ జలాన్ని పరిపాలించడం ఎవరి వలన కాదు, కాబట్టి నాకు వాళ్ళకి పరిపాలన సరిగ్గా చేస్తూ వాళ్ళకి న్యాయపు తీర్పులు తీర్చే జ్ఞానాన్ని, తెలివిని నాకు అనుగ్రహించమని అడిగాడంటే ఇది దేవునికి ఇష్టమైంది. దేవుని పక్షంగా న్యాయపు తీర్పులు తీర్చడానికి కావలసిన ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వమని అడిగాడు. మనమేం అడుగుతాం? లోక జ్ఞానాన్ని అడుగుతాం, లోక సంబంధమైన ఆరోగ్యాలను అడుగుతాం. ఆరోగ్యాన్ని అడగలేదు, లోక సంబంధమైన జ్ఞానాన్ని అడగలేదు. ఏమడిగాడు ఆయన? వాళ్ళకు తీర్పు తీర్చే జ్ఞానం, అంటే నీ చట్టం నాకు తెలియజేయాలన్నాడు అంతే. దేవుని చట్టమే దేవుని జ్ఞానం. ఎవడు ఏ తప్పు చేస్తే ఏ శిక్ష విధించాలి అనేది మోషే గారి ద్వారా దేవుడు చెప్పాడు. చెప్పింది ధర్మశాస్త్ర గ్రంథం. ఒక రాజు వాళ్ళ దగ్గర రాయించుకొని ఒక కాపీ పెట్టుకోవాలి. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ఇశ్రాయేలుని పరిపాలించే రాజు ఎవరైతే ఉంటారో ఆ రాజు ఏం చేయాలంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఒక కాపీ రాయించుకొని తన దగ్గర పెట్టుకొని ఎవరైనా వచ్చినప్పుడు ఆ న్యాయపు తీర్పులు ఏమున్నాయి, దేవుడు ఎలా చెప్పాడు ఏంటనేది అందులో చూసుకొని న్యాయం తీర్చాలి. ఇది దేవుడు పెట్టిన క్రమం రాజుగారికి. అయితే ఈ కొన్ని ఈ చట్టానికి అందనంత లోతుల్లో ఉంటాయి, అంటే చట్ట పరిధిలోకే వస్తాయి, కానీ న్యాయం జరగాలి. ఇప్పుడు ఉదాహరణకి సినిమా చూడొద్దు అని ఉందా బైబిల్లో? చెప్పండి. సినిమాలు చూడొచ్చా చూడకూడదా క్రైస్తవులు? టీవీల్లోనే, సినిమా హాల్కి అక్కడ వెళ్ళక్కర్లా, ఫోన్లోనే. మేము థియేటర్కి వెళ్ళట్లేదుగా, మేము చూడట్లేదు కాబట్టి మేము మంచివాళ్ళం అనుకోకండి. ఫోన్లోనో టీవీలోనో సినిమాలు చూడొచ్చా? ఎందుకు చూడకూడదు? కవర్ చేసుకునే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అందులో మంచి తీసుకుంటానండి, చెడు అంతా వదిలేస్తానండి అంటాడు. పెంట ఉంది, పెంటలో మంచి ఏం తీసుకుంటావు చెప్పండి? పెంటలో మంచి ఉంటుందా? పశువు పెంటలో ఎరువు ఉంటుంది, మనిషి పెంటలో ఏముంటుంది? అంతా శుద్ధమే, అందులో ఏముండదు. అంతకంటే నష్టం సినిమాలు. చూడొచ్చు అని చెప్తున్నారు కొంతమంది. ఎలా? అందులో మంచి తీసుకుంటాను, చెడుని విసర్జ, అంత చెడే ఉంటుంది, చివరిలో ఇంత మంచి ఉంటుంది. మంచి పంచపక్ష పరిమాణాలు ప్లేట్లో వేసి ఇంత చెడుని అంచుకురాస్తా తినండి. అది పదార్థాల మీద ఏం అవలా, నీకు వడ్డించిన పదార్థాలన్నీ మంచిగా ఉన్నాయి, అంచుకి ఎంత అంటింది అంతే. తింటావా? ఎందుకు తినలేము? దృష్టి అంతా దేని మీద ఉంటుంది? ఆ కొంచెం చెడు మీదే ఉంటుంది. మంచి ఉన్నాయిగా ప్లేట్ నిండా, అటువైపు మనసు పోదు. అందుకే చెడు ఎక్కువ ఆకర్షించింది, మంచి ఎంత విస్తారంగా ఉన్నా అది ఎక్కదు తొందరగా. అందుకే ఎన్ని మంచి మాటలు సమాజంలో వినపడుతున్నా దానివైపు మొగ్గు చూపరు. చెడు ఎలా వచ్చి అలా ప్రదర్శించేయగానే వెంటనే ఆకర్షించబడతారు. అందుకే సొలొమోను గారు దేవుని జ్ఞానాన్ని అడిగాడు. అది నా మనసులో ఆ సందర్భాలన్నీ పెట్టేసి ఎవరికి ఎలా తీర్పు తెచ్చాలో నీ తెలివి, నీ వివేకం, నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వయ్యా అని అడిగేసరికి దేవుడికి నచ్చింది. ఎందుకంటే అందరు అడిగే విధానం వేరు, సొలొమోను గారు అడిగిన విధానం వేరు. కాబట్టి ఈయన ఇది అడిగాడు కాబట్టి దేవుడు ఏమిచ్చాడు చదవండి. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగూ సెలవిచ్చాను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఆ ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను,
దీర్ఘాయువునైనను అడుగక. అంటే అందరూ ఏమడుగుతారు? నేను బాగుండాలి, పక్క వాళ్ళు నాశనం అయిపోవాలి, నా శత్రువులందరినీ సర్వనాశనం చేయాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా అది చట్టమే. ఇప్పుడు కొత్త నిబంధనలో అది క్రమం కాదు. ఎందుకంటే శత్రువుని సైతం ప్రేమించమని ఇప్పుడు చేయాలి. ఆడు ఎంత శత్రువు అయినా సరే మనకి ఏమాత్రం శత్రుభావం ఉండకూడదు. ధర్మశాస్త్ర ప్రకారంగా శత్రువుల ప్రాణాన్ని అడగటం కరెక్టే. కరెక్ట్ అయిన చట్టాన్ని కూడా అడగలేదంట ఎవరు? సొలొమోను గారు. కరెక్టే, దేవుడిని అడగొచ్చు, నా శత్రువులు నాకు ఎవడో లేకుండా నువ్వే వాళ్ళందరినీ నాశనం చేయ్యా అని అడగొచ్చు. కానీ దేవుడిని అది అడగల. అడిగితే దేవుడు ఇస్తాడు, కానీ అది కూడా అడగలేదు. ధనాన్ని అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, ఘనతను కూడా అడగలేదు. నాకు మంచి ఫేమ్ రావాలి, మంచి గౌరవం రావాలి సమాజంలో, హానర్ అని అది కూడా అడగలేదంట. అడగలేదు కాబట్టి దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్నే చేయటానికి కావాల్సిన తెలివి జ్ఞానాన్ని నాకు ఇవ్వమని అడిగాడు. కాబట్టి దేవుడు ఏమేమి ఇచ్చాడు ఆయనకి? అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగూ సెలవిచ్చాను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీవు శత్రువుల ప్రాణమునైనను అడుగక, దీర్ఘాయునైనను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చదను అని చెప్పాను. అడగనక పోయినా ఏమిచ్చాడు? అందరూ ఏమడుగుతారో అవి ఇచ్చేశాడు. ఈయన ఎక్స్ట్రా అడిగింది ఆయనకి ఇచ్చేశాడు. అంటే నువ్వు ఘనత కోరుకోవాల్సిన అవసరం లేదు, సొమ్ము కోరుకోవాల్సిన అవసరం లేదు, నీకు నష్టం వచ్చే ఏమైనా నా దగ్గర నుంచి తీసేయమని అడగాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు నేను పని చేయాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో నువ్వు దేవుణ్ణి అడిగితే, దానికి నువ్వు సిద్ధపడితే, నా గురించి నా వ్యక్తిగత విషయం గురించి అడగకుండా దేవుని చిత్తానికి ఏది యోగ్యమో, దేవుని పనికి ఏం చేయాలో అది చేసే శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని నాకు ఇవ్వమని అడిగితే దేవుడు వీటితో పాటు ఏమిస్తాడు? నీకు అవసరమైనవన్నీ ఇస్తాడు. అది మనం చేయాల్సింది. కానీ మనం ఇక్కడే ఆగిపోతాం. ఎక్కడ? నాకు అది ఇస్తే ఇది చేస్తా, ఇది ఇస్తే అది చేస్తా. అంటే దేవుడితో ఏం చేస్తున్నావు? బేరసారాలు ఆడతారు. అది అయిపోతే చేయవా? చెప్పండి. ఆరోగ్యం ఇస్తేనే నీ పని చేస్తా, నీ మంచం మీద నుంచి లేపితేనే నిన్ను నమ్ముకుంటా, లేకపోతే పోతావు. ఎవరికన్నా నష్టమా? లేపలేదు, అటు నుంచి అంటే పాడి కడతారు, ఏం చేస్తావు? నష్టం నీకా దేవుడికా? మనకే కదా నష్టం. దేవుడితో బేరసారాలు అనకూడదు, ఇది చేస్తేనే అది చేస్తాను అనకూడదు. నీకోసం నేను ఏమి చేయగలను అది చేయాలి. అలా ఆలోచన విధానంతో దేవుడిని అడిగితే దేవుడు ఎక్కడ లేని ఐశ్వర్యము, సొమ్ము, ఘనత ఇస్తాడంట. ఘనత ఇచ్చేది దేవుడే, ఘనహీనుడిగా చేసేది దేవుడే. అది గుర్తుపెట్టుకోవాలి. లోకంలో ఎప్పటికీ ఘనత ఉందా నీకు? అయితే నువ్వు ఘనహీనుడు అయిపోతావు ఒకరోజు. దేవుని ఘనత కొరకు దైవజనులు, విశ్వాసులైన వారు పనిచేయాలి తప్ప స్వకీయ మహిమను వెతుక్కోవటానికి, సొంత ఘనాన్ని, సొంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి దేవుని పని మనం చేయకూడదు. అందరూ మెచ్చుకుంటారు ఈ పని చేస్తే, అందరూ నన్ను పొగుడుతారు అనే ఉద్దేశంతో చేయకూడదు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవుని కోసం చేస్తున్నాను అనే ఉద్దేశంతో చేయాలి దేవుని పని. సొలొమోను గారు అదే చేస్తున్నాడు. నీ ప్రజలకు న్యాయం తీర్చాలి, ఎందుకంటే వీళ్ళ పరిపాలించే అధికారాన్ని నువ్వే నాకు ఇచ్చావు, నా తండ్రి స్థానంలో నన్ను పెట్టావు. కాబట్టి వీళ్ళకి ఎలా న్యాయం తీర్చి నీ చట్టాన్ని అనుసరించేటట్టు చేయాలో నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వమని అడిగితే, జ్ఞానంతో పాటు ఏమిచ్చాడు? అందరూ అడిగేది కూడా ఆయనకి ఇచ్చాడు. సొలొమోను గారు ముందు కానీ, సొలొమోను గారు తర్వాత కానీ అంత ఘనత, అంత పేరు ప్రఖ్యాతులు ఇంకెవరికి లేవంట. అందుకే కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చేదనని చెప్పాను. చాలమ్మ. ఏమిచ్చాడు దేవుడు? ఘనతను, సొమ్మును, ఐశ్వర్యాన్ని మొత్తాన్ని ఇచ్చాడు. అంతకుముందు ఎవరూ లేరు, సొలొమోను గారు అంత ఆస్తిపరులు ఎవరూ లేరు.
ఆ తర్వాత అంత ఆస్తిపరులు ఎవరు లేరు. సొలొమోను గారి కాలంలో శత్రువుల ప్రాణాన్ని అడగలేదు ఆయన, కానీ శత్రువు ఎవ్వడం లేకుండా దేవుడు అంత సమాధానం. ఆ పేరుకి అర్థమే సమాధానము. సొలొమోను అనే పేరుకి అర్థం సమాధానం. అంతకుముందు దాకా ఇశ్రాయేల్కి ఇతర అన్ని జనులకి యుద్ధాలు జరిగినాయి. దావీదు గారి కాలంలో కూడా జరిగినాయి. కానీ సొలొమోను గారి కాలం వచ్చేసరికి యుద్ధాలన్నీ అడగలేదు, కానీ దేవుడు నెమ్మదిని ఇచ్చాడు. ఐశ్వర్యం అడగలేదు, ఐశ్వర్యం ఇచ్చాడు. ఘనతను అడగలేదు, ఘనత ఎక్కడ దాకా వెళ్ళిందంటే సొలొమోను గారి కీర్తి మీడియా లేని రోజుల్లో కూషు దేశం, ఇది అరబ్ కంట్రీ, షేబా దేశం, దక్షిణ దేశపు రాణి. అంటే ఆ ప్రాంతం ఎక్కడుంది, ఎంత దూరం వ్యాపించింది అంటే దేవుడు తలుసుకుంటే, దేవుడిని అడగకపోయినా నా బిడ్డ యొక్క కీర్తి ఇతర దేశాలకు కూడా వ్యాపించాలి అనుకుంటే అలా వ్యాపించింది. కారణం ఏంటంటే ఈయన దేవునికి లోబడి ఉన్నాడు, దేవుని యెడల విధేయత కలిగి ఉన్నాడు, దేవునికి ఘనత రావాలని కోరుకున్నాడు తప్ప తన సొంత ఘనత రావాలని కోరుకోవాలా. దానివలన ఏమైంది, ఈయన ఘనత ఇచ్చాడు దేవుడు. ఈయన ఘనత వలన ఏం వ్యాపించిందంటే సొలొమోను గారు దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నందున దేవుడు ఆయనకి ఇది ఇచ్చాడు అని అందరికి అర్థమైపోయింది. షేబా దేశపు రాణి వచ్చి ఏం చేసింది, నీ దేవుడు చాలా గొప్పోడు అని ఆ మందిరాన్ని కానీ అక్కడ ఉన్న విలువైన వస్తువులు కానీ వీటన్నిటిని చూసి ఆశ్చర్యచకితురాలైంది. నేను విన్నది చాలా తక్కువ, చూసినప్పుడు విన్నదానిలో సగమైన నాకు తెలియబడలేదని శభాషని మెచ్చుకొని ఆమె కూడా కొన్ని గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళిపోయింది. అంటే ఘనత ప్రభావాలు కలుగజేసేవాడు దేవుడు, పేరు ప్రఖ్యాతులు ఇచ్చేవాడు దేవుడు. నీ కీర్తి వ్యాపించాలి అంటే దేవుడు చిత్తమైతే వ్యాపించింది, కానీ దానికోసం మనం ప్రయాసపడకూడదు, దానికోసం పాకులాడకూడదు. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో చాలామంది దేనికోసం బతికారు అనేది తెలియజేస్తూ అలా బ్రతకొద్దు మీరు అని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పిన కొన్ని సందర్భాలు చూసుకొని ఈరోజు ఈ వాక్యాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1-2 వచనాలు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము, అంటే ఏమైంది, మనుషుల దగ్గర మన కార్యాలు కనపడాలని చేస్తే దేవుని దగ్గర ఫలం పోయింది. చాలామంది చేసే పని ఏంటి, మిగతా సంఘాల్లో వస్తువులన్నిటి మీద పలాని వారి బహుకరణ అని పేర్లు ఉంటాయి కదా, కుర్చీల మీద కానీ ఫ్యాన్ల మీద కానీ ఇచ్చిన వస్తువుల మీద కానీ వీటన్నిటి మీద పేర్లు ఉంటాయి. మన దానిలో ఎందుకు ఉండవు? దేవునికి మహిమ రావాలి, ఇచ్చిన వారి ఫలం పోకూడదని చెప్పం. అలా చెప్పటం మొదలు పెడితే ఎక్కువ వస్తాయి తక్కువ వస్తాయా? చెప్పండి, తక్కువ వస్తాయా ఎక్కువ వస్తాయి? ఫలం పోయిద్దని తెలిసినా ఇష్టపడతారు. ఎందుకు? నా పేరు మైక్లో చదివారు, ఊరంతా వినపడింది అంటే నా కీర్తి వెళ్ళిపోయింది. దానికోసం ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, భక్తుల్లోనే, భక్తిహీనుల్లో కాదు. వాళ్ళు ఇచ్చినా ఈపోయినా ఫలం పోకూడదనే ఉద్దేశంతోనే ఏది బయటికి చెప్పం. కొన్ని చెప్పే కారణాలు కొన్ని ఉంటాయి. అవి ఎందుకు చెప్తామంటే 5వ అధ్యాయంలో చెప్తాడు 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడేమో సీక్రెట్గా చేయమన్నాడు 6వ అధ్యాయంలో, ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు, మీ సత్క్రియలను చూసి దేవుడిని మహిమపరుస్తారు. అబ్బా ఫలానా ఆయన ఇంత చేశాడా, దేవునికి స్తోత్రం అని దేవుని కనపరచడానికే కొన్ని చేయాలి, కొన్ని చెప్పకూడదు. ఈ చెప్పటం అలవాటు చేసామనుకోండి, దానికోసం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం అటు సగరపాలెం రామ మందిరంలో పేర్లు చదువుతూ ఉంటారు, ఇటుపక్క కొంగల పార్క్ దగ్గర ఒక గుడి ఉంది, అక్కడ నుంచి పేర్లు చదువుతూ ఉంటారు. ఇక్కడ లోదరం చర్చిలో చదువుతారు, అటు ఆర్సీఎం చర్చిలో చదువుతారు. చదివినప్పుడల్లా ఏమేమి వస్తాయి, పలానా వెంకయ్య గారు, పలానా సుబ్బయ్య గారు పలానే అమౌంట్ ఇచ్చారు, బియ్యం బస్తా ఇచ్చారు, ఆయిల్ ప్యాకెట్ ఇచ్చారు. ఇదే దాదాపు 1 అవర్ పట్టింది. 1 అవర్ కూర్చోబెట్టి చదివామనుకో, మీకు ఏమైంది, నీ పేరు వచ్చిందాకుంటావు, పేరు రాగానే వెళ్ళిపోతావు. అమ్మయ్య నా పేరు చదివాడు సంతోషం అని కదా, టైం వేస్ట్.
దేవుడు ఇచ్చిన ఈ కొద్ది సమయం మనంతా పనులు మానేసి కూడుకుంది, ఎందుకంటే దేవుని మాటలు నేర్చుకొని మనం పాటించటానికి. దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా ప్రభు చెప్పాడు, మనుషులకు కనపడాలని ఉద్దేశం నీలో ఉండి చేయకూడదు. నువ్వు చేస్తున్నప్పుడు ఎవరైనా చూసి నిన్ను కనపరచవచ్చు, లేదా పలానా ఆయన బాగా చేశాడని నిన్ను మెచ్చుకోవచ్చు, అది వేరు. నువ్వు ఆ ఉద్దేశం మనసులో పెట్టుకొని చేయకూడదు. అందుకే ఏం చేయమన్నాడు? మనుషులు మీ సత్క్రియలు, అది కాదు 6వ అధ్యాయం, కావున 2వ వచనం, నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనతనందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదించుకొనవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని. ఎలా చేయమన్నాడు? సీక్రెట్గా చేయి. సీక్రెట్గా చేసినా చూసేవాళ్ళు ఉంటారు. చూసేవాళ్ళు చూసేమన్నా 10 మందికి చెప్తే దానివల్ల పేరు వచ్చిందని, అది దేవుని చిత్తం అంతే. ఆడు చూడాలి, ఆడు చూసే విధంగా నేను చేయాలి, ఆడు చూసే విధంగా చేస్తే వాడు ఫోటోలు తీసి ఈ ఫోటోలు గ్రూపుల్లో పెడితే అందరూ, అబ్బా పలానా ఆయన అన్నదానం చేశాడు, ఈరోజు పలానా ఆయన వస్త్రదానం చేశాడు. ఇవన్నీ చాటింపుల కోసం చేసేవి. మన ఉద్దేశం అది అయ్యి ఉండకూడదు. నీ ఉద్దేశం ప్రజలకు తెలియపోయినా, నా ఉద్దేశం ప్రజలకు తెలియపోయినా దేవుడికి తెలుసు. కాబట్టి నేను ఏ ఉద్దేశంతో చేస్తున్నానో దాన్ని బట్టి నాకు ఫలం ఇక్కడ ఇవ్వాలా, పరలోకంలో ఇవ్వాలని నిర్ణయించే దేవుడు. నాకు ఇక్కడే కావాలనే ఉద్దేశంతో చేసేసాను అనుకోండి, ఇక్కడ అందరూ పొగుడుతారు, దాంతో నా ఫలం ఇక్కడే పోయిద్ది. అంటే అందరూ మెచ్చుకుంటారుగా, పలానా ఆయన అన్నదానం చేశాడు, పలానా ఆయన వస్త్రదానం చేశాడు, పలానా ఆయన అది చేశాడని ఘనంగా పొగటం వల్ల ఏమైంది? ఈ పొగడ్తలతో మనకి ఇక్కడ ఫలం అయిపోయింది. పరలోకం దాకా ఈ ఫలం రాదు. అందుకే దేవుడు చూస్తే చాలు, దేవుడు మెచ్చుకుంటే చాలు, దేవుడు ఇష్టపడితే చాలు అనే ఉద్దేశం కలిగి మనం ధర్మం చేసామనుకోండి, దేవుడు తగిన ఫలాన్ని మనకిస్తాడు. ఇక్కడ ఇస్తాడు, పరలోకంలో కూడా ఇస్తాడు. అది దేవుని చిత్తం. కానీ మన ఉద్దేశం ఏమై ఉండాలి? దేవుడు చూస్తే చాలు, దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నా, మనుషుల కోసం నేను చేయట్లేదు అనే ఉద్దేశంతో, నన్ను గణపరచాలి, నన్ను పొగడాలి, నాకు పేరు రావాలనే ఉద్దేశంతో చేయట్లేదు అనే ఉద్దేశంతో మనం చేయాలి. మరొక వచనం, అదే 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె, అంటే ప్రార్థన అనగానే కన్నీళ్ళు కారుతూ ఉంటాయి, ఏడుపు మొహంతో ఏడుతూ చేస్తూ ఉంటారు. ప్రార్థన అయిపోగానే కన్నీళ్ళకి ఆనకట్టబడింది, ఏడుపు వాయిస్ పోయి మామూలుగా మాట్లాడతారు. దీన్నే వేషధారణ అంటారు. కొన్ని సంఘాలు చూసారా మీరు? ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే సినిమా యాక్టర్ కూడా రావు అంత తొందరగా ఏడుపులు. దానికి వాళ్ళ కోసం గ్లిజరిన్ వేస్తారంటే కంటిలో, అదేగానే నీళ్లు కారుతూ ఉంటాయి, అప్పుడు ఏడుస్తున్నట్టుగా ఫీలింగ్ వచ్చింది. కానీ మన వాళ్ళకి గ్లిజరిన్ రాకుండానే ఏడుపు వచ్చేసింది. ఇది వేషధారణ ప్రార్థన. ఇది దేవుడు వినాలి, నేను చెప్పేది దేవుడికి ఇష్టమై ఉండాలి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అనే ఉద్దేశంతో మనం దేవుడిని ప్రార్థన చేస్తే, అయితే చేసేటప్పుడు మనం ఇవి పాటించామా లేదా అని చూసుకొని మరీ చేయాలి. ఎందుకంటే పాపంతో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినడు, పాపుల మొర దేవుడు ఆలకించడు. పరిశుద్ధంగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. జనాలు వినాలి, జనాలు నా ప్రార్థనలో నేను వాడిన ఆ పదాల వాక్చాతుర్యానికి వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ప్రార్థన చేశామనుకోండి, ఏమైంది? దేవుడు వినడు, వెనక పంపించేస్తాడు. నీ ప్రార్థన వెనక పంపించేస్తాడు, రాదు, మనకి ప్రతిఫలం రాదు. అందుకే ఎలా ప్రార్థన చేయాలి? ఎవరికి తెలియకుండా మనుషులకు కనబడాలని ఉద్దేశం పెట్టుకొని ప్రార్థన చేయకూడదు. రహస్యములో దేవుడు నన్ను చూస్తున్నాడు, నా హృదయాలోచన ఆయనకు తెలుసు అనే ఉద్దేశంతో మనం గదిలోనికి వెళ్ళి, అంటే సపరేట్గా మనం ఏకాంతంగా ప్రార్థన చేయాలి. జనాలు చూడాలనే ఉద్దేశంతో ప్రార్థనలు చేయకూడదు. ఆ ప్రార్థన చేసే విషయంలో కూడా దేవుని చిత్తానుసారంగా చేయాలి. పొగడాలి, జనం అబ్బా అయ్యగారు భలే పదాలు వాడి వల్లించారే అనే ఉద్దేశంతో అడు మెచ్చుకునే విధంగా చేయకూడదు. ఓకే, తర్వాత వద్దులే 16వ వచనం, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడదు, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని. ముఖం అంతా వికారంగా పెట్టుకొని అందరూ అడగాలి, ఏంటి వికారంగా ఉంది నీ ముఖం అంటే, విరోచనాలు అవుతుంది ఏం చెప్పాం. విరోచనాలు అయినప్పుడు కూడా వికారంగానే ఉంటుంది. ఏం చెబుతాం? నేను ఎంత అనుకుంటున్నా, ఈరోజు ఉపవాసం.
మౌనవ్రతాలు లేవులేండి మనకి. మౌనవ్రతాలు ఉంటే మాట్లాడడం. ఆ మౌనవ్రతంలో వాడు మాట్లాడించాలనుకోండి, ఒక తిట్టి తిట్టామనుకోండి, మౌనవ్రతం మొత్తం ఏమైద్ది, పటాపంచలైపోద్ది. కట్టలు తెంచుకొని ఆ వాక్కంతా దిగమింగుకుని ఆనకట్టేసిన వాక్కంతా ఒక్కసారిగా మన మీద వాంతులైపోతాయి. అంత ఉంటుంది లోపల. ఉపవాసం చేసేటప్పుడు కూడా ఎలా చేయమన్నాడు? జనాలు మెచ్చుకోవాలనే ఉద్దేశంతో చేయకూడదు, దేవుడు మెచ్చుకునే విధంగా మనం ఉపవాసం ఉండాలి. దేవునికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేయడానికి తిండి లేకపోయినా, నీళ్లు లేకపోయినా, ఏమి లేకపోయినా మాని. ఒక తిండి విషయమే కాదు, ఉపవాసం అన్నాడు కానీ తిండి అని చెప్పలేదు అక్కడ. ఉపవాసం అంటే చాలా ఉన్నాయి. దేవుని కోసం నీ పని ఉపవాసం ఉండొచ్చు, దేవుని కోసం నీ సమయాన్ని ఉపవాసం ఉండొచ్చు, దేవుని కోసం నీకు ఇష్టమైన వాటిని విసర్జించి దేవుని సన్నిధికి వచ్చే ఉపవాసం ఉండొచ్చు. చాలా ఉన్నాయి ఉపవాసాలు. అంటే ఉపవాసం అంటే దేవుని పని కొరకు నువ్వు ఏం మానేసినా అది ఉపవాసమే. నేను దేవుడి కోసం ఈ మానేసిని చూసావా అని గొప్పలో చెప్పుకోవటానికి కాదు, నువ్వు చేసిన తర్వాత ఆటోమేటిక్గా అర్థమైపోతాయి జనాలు. అర్థమైందా? కాబట్టి మన పేరు ప్రఖ్యాతుల కోసం దేవుని సన్నిధిలో ఏమి అడగకూడదు, ఏమి చేయకూడదు. దేవుడిస్తే గౌరవిస్తాడు, దేవుడిస్తే పేరు ఇస్తాడు. మిగతా భాగం వచ్చేవారు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్ములను అత్యధికంగా ప్రేమించి లోకములో నీచులుగా తృణీకరించబడిన వారిగా అల్పులుగా ఉన్న మమ్మల్ని రాజులైన యాజక సమూహంగా చేశారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ స్టేజీ మాకు రావటానికి కారణం మీ కుమారుడు బలియాగం. ఆ సంగతి మాకు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంటే మమ్మల్ని మేము గొప్ప చేసుకొని జనాల్లో అతిశయించకుండా, మాకు పేరు రావాలి, మాకు గౌరవం రావాలి అనే ఉద్దేశం లేకుండా తండ్రి అందరితో సమాధానంగా ఉంటూ మీకు పేరు, కీర్తి, మీకు ఘనత వచ్చే విధంగా మా ప్రవర్తన ఉంటుంది అని, ఇందులో మేము పడిపోతే అది ఒక మైకం లాంటిదని, అది ఒక మత్తు లాంటిదని, అది ఒక వ్యసనం లాంటిదని, అందులో ఇరుక్కుంటే మేమేది తట్టుకోలేక ఎదుటివారి మీద మరి కక్ష పూలుతామని సౌలు గారి చరిత్ర మాకు తెలియజేస్తుంది నాయన. అలాగే మిమ్మల్ని ఏం అడగాలో అన్న విషయంలో కూడా సొలొమోను గారు మాకు మార్గదర్శిగా కనిపించారు. మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మాలో ఏం అవసరమో ఆ జ్ఞానాన్ని మేము మీ సన్నిధిలో అడగాలని. తండ్రి, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగమని మీరు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి మీ పనికి మేము ఏం చేయగలమో అవన్నీ మా ద్వారా మీరు చేయించమని కోరుకుంటూ, మా పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం మేము ప్రయాసపడకుండా, పాటుపడకుండా, అందులో చిక్కుకొని మీ కార్యక్రమాలు విసర్జించకుండా ఉండటానికి మీ సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అక్కర్లు ఉన్నాయో ప్రతి అవసరత మీ చిత్తమైతే తీర్చండి. మరింతగా వారు బలపడి మీ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. దినములు చెడ్డవి, రోడ్డు ప్రమాదాలు భయంకరంగా ఉన్నాయి. మీ పిల్లలైన వారిని మీ దూతల కాపుదలతో కాచి కాపాడి భద్రపరచమని, అనేక కార్యక్రమాలు వారి ద్వారా జరిగించమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా పాప విమోచకుడునైన క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు.